చీకటి దాటి నమస్కారం. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళ 1900+. ఓకే, ఇవాళ ఏమిటి విశేషం? ఇంత కళకళలాడిపోతుంది మన సెట్ అని ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోయే లోపల నా బర్త్డే అని చెప్పండి. కాదు, ఆయన బర్త్డే కాదు. విశేషం ఒకటి ఉంది. ఈ రోజు భగిని హస్త భోజనం, మన తెలుగు వారి పండగ అన్నమాట. భాతృ తృతీయ అని మన క్యాలెండర్ లో వస్తుంది. ఈ పండగని తెలుగు వాళ్ళందరూ మర్చిపోయి రాఖీ పండుగ జరిపేసుకుంటున్నాం అన్నమాట. ఈ పండుగ విశేషాలన్నీ ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాము. ముఖ్యంగా మనం మర్చిపోయినటువంటి ఈ పండుగని గుర్తు చేసుకుంటూ చేసుకునేటువంటి ఈ పండుగ రోజు ఇవాళ కొంతమంది సెలబ్రిటీస్, అలాగే వారి సిస్టర్స్, అలాగే సెలబ్రిటీస్ ఎపిసోడ్ తో కాబోతున్నటువంటి వీరు ఇవాళ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం, స్వాగతం మేడం. నమస్కారం. సెలబ్రిటీస్ ఎవరు? వాళ్ళు జబర్దస్త్ చాలా బాగా చేస్తారు వాళ్ళు. ఆయన క్యాష్ లో లండోని వేసుకొని మీరే జబర్దస్త్ యాంకర్. సౌందర్యలహరిలో రాఘవేంద్రరావు గారి షోలో. కరెక్ట్. ఇంతకీ మీరెవరు? నేను రాజీవ్ కలకల్లా గారు బామర్దిలేండి. అవును, ఆయన ఎవరు? ఆయన సుమగారు హస్బెండ్. ఆవిడెవరు? ఆవిడ ఎవడో తెలియదండి ఊరికి. ఓ మై గాడ్. ఓకే, ఈవిడెవరు? ఈవిడ మా అక్క అండి. అలా ఎలా అయ్యారు మీకు అక్క సడన్ గా? అదే అంటే ఇప్పుడు కలకల్ల గారికి నేను బామర్ది అని ఇవి నాకు అక్క అయిందండి, అంతే. అడగొద్దు దేనికని. ఎక్స్క్యూజ్ మీ, పండగల్ని బట్టి మీరు అక్కల్ని తెచ్చుకుంటూ ఉంటారు, సరే. వ్యాలంటైన్స్ డే ని బట్టి గర్ల్ ఫ్రెండ్ తెచ్చుకుంటారా? అది పబ్లిక్ చేయకూడదు అండి. సో అదండి. సో మీ సిస్టర్ వ్యాలంటైన్స్ డే రోజు ఏదో మాట్లాడుతున్నారు, అది అంటే ఇక్కడ పబ్లిక్ లో మాట్లాడద్దు, తర్వాత మాట్లాడదాం. మనం పబ్లిక్ అని ఎవరన్నారు? చూస్తున్నారు ఇది కదా, పర్సనల్ ఫంక్షన్. భగిని హస్త భోజనం తెలుసా మీకు? ఇది అదే భోజనం ఏదో పెడితే తిరిగి వెళ్ళిపోతాం, అదే మేము. ఓకే, సో చెప్పండి మీ అన్నయ్య గారి గురించి. ఎవరు అన్నయ్య? మీరు తమ్ముడా? ఆయన నేను అన్నయ్యలా ఉన్నాను, ఆవిడ అక్కలా ఉందా? అక్క ఏదో రిలేషన్. ఆవిడ ఇవాళ రావడమే ఎక్కువ. అన్నయ్య అనండి. అన్నయ్య ఊరుకోండి మేడం, అన్నయ్య అంటారు. నా ఏజ్ పెద్ద అనుకోరు జనాలు అందరూ. అసలుకే పెళ్ళి అవ్వట్లేదు, చేసుకోవట్లేదు పెళ్లి. అది పెళ్లి అవ్వలేదుకి, పెళ్లి అవ్వట్లేదుకి, పెళ్లి చేసుకోవట్లేదుకి, మూడిటికి చాలా తేడాలు అది చేసుకోవట్లేదు. క్లారిటీ కరెక్ట్. పెళ్లి చేసుకోవట్లేదు ఆయన. మిమ్మల్ని అందరినీ చూసి, మా వారిని చూస్తే మీకు ఎప్పుడైనా సరే చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. అంటే ఆఫ్ స్క్రీన్ చూస్తే ఇది అలా అనిపించదు, మామూలుగా ఆన్ స్క్రీన్ మీ అనుబంధం చూస్తే అబ్బాయి ఇలా ఉండాలి ఫ్యామిలీ. నా పేరు శ్రీనివాస్. ఓకే, మీ చెల్లెలు అక్క. ఓకే, అదేంటి అస్సలు అలా లేరండి, ఇక్కడైతే అన్నయ్యలా ఉన్నారు కానీ. నా పేరు సరస్వతి, మనుగూరు నుంచి వచ్చాను, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఓకే అండి. ఏం చేస్తుంటారండి మణుగూరులో? అడ్వకేట్. లాయర్. ఏంటంటే లాయర్ కు ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి లేవు. మీరు అడుగుతుంటే అది చెప్తే మళ్ళీ మాకు కేసులు రావు. అడ్వకేట్ గా లేరని నా పబ్లిసిటీ పోతుంది. లేదు, మీరు అడ్వకేట్ లానే ఉన్నారు, కానీ మీరు ఇంకొంచెం గట్టిగా వాదించాలి. అట్లాగే అసలే ఇక్కడ చాలా స్ట్రాంగ్ అడ్వకేట్స్ వచ్చారు. డిఫెన్స్ అనుకుంటా. డిఫెన్స్ క్రిమినల్ లాయర్. క్రిమినల్ లాయర్. క్రిమినల్ లాయరా మీరు? జాగ్రత్తగా ఉండండి, అందరూ క్రిమినల్స్ ఉన్నారు ఇక్కడ. అందుకే బీ కేర్ఫుల్. ఒకళ్ళు దొరికారు, మిగతా ఇద్దరు అటు మీ కట్టు ఇద్దరు ఉన్నారు. అక్కడ చూడండి పాపం పరిస్థితి. వాసవి మా సిస్టర్, చెల్లి. ఓన్ సిస్టర్ అండి? కజిన్ సిస్టర్. ఓకే, మీరేం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్ అండి, వాసవి నా పేరు. ఓకే, ఏమండి మీరేం చేస్తుంటారో చెప్పలేదు. మీ వారెక్కడ? ఈ పక్కనే. నా పేరు ప్రసాద్, కృష్ణా జిల్లా గుడివాడ నుంచి వచ్చాను. మాది మెడికల్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్ మాది. ఓకే, మీరండి? హాయ్ అండి, నా పేరు రాధా, మాది ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు నుంచి వచ్చాను. ఓకే, మహిళల గురించి మోటివేషన్ చేస్తా ఉంటాను మహిళల్ని.
ఓ ఏ రకంగానండి? ఏ రకంగా అంటే వాళ్ళలో ఒక పిరికితనాన్ని ఇదండి లేకుండా మహిళలు ఇప్పుడు అన్ని ఏ రంగాల్లో మహిళకు ఉన్నారు. ఉందండి పిరికితనం అసలు? Compare with సుమ అనేది అందరికి సుమలాగా తయారవ్వాలి కదా. ఎవరికండి అట్లా పిరికితనం? నడుం బిగించి ముందుకు కదలాలి. రామప్రసాద్ అడగండి, అసలు మహిళలకు పిరికితనం ఉందా? వాళ్ళు చూడండి పక్కన నిలబడి భయపడుతూనే ఉన్నారు. అసలు రామప్రసాద్ మిస్సెస్ అయితే వాళ్ళు ఆయన ఏం చెప్తే ఏమంటారు? మీరు మాలాంటి మహిళలకు ఎక్కువ మోటివేషన్ ఇవ్వకండి, మా ఆయనలు బతకలేరు ఇంకా. ఓకే, ఇన్స్పిరేషన్ గా చెప్తా ఉంటాము. మోటివేషన్ అంటే ఏంటి మేడం? మొగుడు తాగొస్తే ఆమ్లెట్ ఇవ్వాలా? అది మోటివేషన్. అదే మొగుడు తాగొస్తే కర్ర పెట్టుకుని కొట్టాలని. అదే అలాంటి మోటివేషన్ ఇస్తుంటారు. చాలా మంచిదండి. అరైనా పర్లేదు, బొంగులో చికెన్ చేసుకోవచ్చు. పొంగు కాదు కదా కర్ర కదా. అలాగే ఏం చేస్తుంటారండి మీరు ఇంకా? నేను ఆల్ ఇండియా వర్ష ఫెడరేషన్ మహిళా విభాగ అధ్యక్షురాలిని, ఓ ఏపీ అండ్ తెలంగాణ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, అలా మోటివేషన్ ఇస్తూ ఉండండి మీరు. మీరు ఎవరండి? నేను జబర్దస్త్ ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాను మేడం. ఎంత వరకు వచ్చాయి ట్రయల్స్? ఒక 65 ఎపిసోడ్ వరకు వచ్చాయి మేడం. బాగా జరుగుతుందా? ఏదో మీ కామెడీ చేయడానికైనా ట్రై చేస్తున్నారు లేకపోతే జబర్దస్త్ కామెడీ వస్తుంది మేడం. అర్థమైంది నాకు. ఆవిడ ట్రైలో చాలా అర్థాలు వినిపించాయి నాకు. ఓకే, ఆవిడ మా ఓన్ సిస్టర్ అండి. ఓ అంటే వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరిని కంపేర్ చేస్తే మేమందరం అవునా? మీ ఓన్ సిస్టర్. ఓకే, మీ అన్నయ్య సక్సెస్ చూసి తమ్ముడా? నాకు అర్జెంట్ ఇంట్లో పెళ్లి చేస్తారు మేడం, చిన్న వయసు. లేకపోతే అంటే బాల్య వివాహం అంటారు అలా చేస్తారు. అంటే లవ్ మ్యారేజ్ అన్నమాట, అందుకే బాల్య వివాహం. అది బయట మొత్తం. ఓకే, తన సక్సెస్ చూసి మీకు ఏమనిపిస్తూ ఉంటుందండి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఓకే, ఈ పండగ గురించి ఏమైనా ఐడియా ఉందా? ఎప్పుడైనా విన్నారా? ఎవరైనా మీరు విన్నారా? ఓకే, అంటే ఇప్పుడు ఇది ఉందని మీరు ఏమైనా గూగుల్లో టైప్ కొట్టొచ్చారా? మా చిన్నతనం నుంచి మా మదర్ వాళ్ళ బ్రదర్ గాని మా మామయ్యలు వస్తా ఉంటారు ఈ పండక్కి. ఓకే, మా చిన్నతనం నుంచి మా మమ్మీ అలవాటు చేశారు. ఓకే, ఓకే. అంటే పెద్ద అయినా కూడా పెళ్లిళ్ళు అయిపోయిన మేము అత్తగారి ఇంటికి వెళ్ళినా తోబుట్టువులు అనేది ఇంటికి రావాలి అన్న ఉద్దేశంతో చిన్నతనం నుంచి అలవాటు చేస్తాం. ఇప్పుడు మా పిల్లలకి మేము అలవాటు చేసాం. అదే సోదరి చేతి వంట అంటే దూరాలు వెళ్ళిపోతారు కాబట్టి కనీసం ఈ రోజైనా సరే దగ్గరగా వచ్చి. స్టోరీ ఉంది. ఓ చెప్పకండి, ప్రశ్నకు వేళాయిరాలో ఉంది. నా పేరు సతీష్, నేను కరీంనగర్ నుంచి వచ్చాను. ప్రజెంట్ SBI లైఫ్ ఇన్సూరెన్స్ లో జాబ్ చేస్తాను. ఓకే అండి, మా కజిన్ సిస్టమ్. కజిన్ సిస్టర్. ఓకే, మీ పేరండి? నా పేరు లలిత, కరీంనగర్ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్. ఓకే, సో ఈ 12 మందిలో ఇవాళ ఎవరు విన్నర్స్ అవుతారో చూద్దాం. స్వస్తిక్ మసాలా స్టార్ మెడలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం సరసరా. ఓకే, ఇప్పుడు స్టార్ కార్డ్ ఎవరికి వచ్చిందో చూద్దాం. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తాది, బెస్ట్ ఊపు వస్తాది. హాయ్ హాయ్ హాయ్. 20 పాయింట్స్. ఇప్పుడు మీ అందరికి ఏమొచ్చింది? పంజరం దింపండి. రెడీ, 1 2 3 గో.
ఓకే, ఇప్పుడు మీ సోదరిని ఏదైనా ఒక జోక్ కానీ ఒక స్కిట్ కానీ చెప్పి నవ్వించాలి. మీకు 10 పాయింట్లు, ఎందుకంటే ఆవిడ బాధల్లో ఉన్నారు. ఆవిడకి 10 పాయింట్లు వచ్చాయి. మీరు ఏడవకండి, మీరు ఏడవద్దు ప్లీజ్, కంట్రోల్. ఓకే. నవ్వపోయినా ఇస్తారు 10 పాయింట్. ఇప్పుడు మామూలు ఆయన జోక్ చెప్పి నవ్వకపోయినా ఇస్తాం. ఒకటి చెప్పాలి, 2 చెప్పాలి. 3 చెప్పినా పర్లేదు. అది ఫస్ట్ సుమ్మగారు చాలా అందంగా ఉంటారు, నవ్వింది. రెండోది మీ ఆయన కామెడీ అద్భుతంగా చేస్తాడు. ఇంకోటి చెప్పు, నేను టీం లీడర్ నువ్వు. 3 చెప్పే మొత్తం. 3 బదులు 30. 1 2 3 గో. సోదరుడి గురించి ఒక 2 మంచి వాక్యాలు చెప్పండి. బాగా యాక్టింగ్ చేస్తాడు. బాగా యాక్ట్ చేస్తాడా? బయట కూడా యాక్చువల్లీ ఇంట్లో బయట కూడా ఇలాగే ఎప్పుడు నవ్విస్తూనే ఉంటారా? ఎప్పుడు గొడవ పడడం కానీ అరవడం కానీ అలా అసలు ఉండదు. అసలు ఎప్పుడు ఎంజాయ్ చేస్తుంది. ఎప్పుడు లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. 1 2 3 గో. మీకు 14 పాయింట్లు. 1 2 3 గో. సో మీకు 18 పాయింట్లు అండి, మీకు 16 పాయింట్లు. రాజు అనే పబ్ ఉంది, రాజు అండ్ సుమా అన్నమాట. ఆ పబ్ లోకి ముగ్గురు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండే టాలెంటెడ్ ఫెలోస్ వచ్చారు అక్కడికి. ఆ పేరు చెప్పండి. ఆ పబ్ లోకి రాజు పబ్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఒక కోడ్ ఉంటది. ఆ కోడ్ చెప్తేనే ఎలా ఉంటది. అక్కడ ఎంట్రీ దగ్గర సుమా నిలబడి ఉంది. నిలబడి ఉంటే ఫస్ట్ రామ్ ప్రసాద్ గారు వెళ్ళారు. రామ్ ప్రసాద్ గారు కోడ్ అడిగారు. కోడ్ అడిగితే సుమా గారు ఏం చెప్పారు, ఈ లోపల ఆ ముగ్గురులో ఒకరికి కోడ్ అసలు లేదు, వాళ్ళకి తెలియదు కూడా. సుమా గారు 12 అని చెప్తారు. 12 అనగానే రామ్ ప్రసాద్ గారు 6 అని చెప్తారు. కోడ్ మీరు 12 అంటే 6 అని చెప్పాలి. మీరు చెప్పండి 12 అంటే 6. నెక్స్ట్ మిమ్మల్ని లోపలికి పంపించేస్తారు. వెళ్తాను. తర్వాత సుధీర్ గారు వస్తారు. సుధీర్ గారు వచ్చినాక 6 అని అడుగుతారు సుమా గారు. వెంటనే సుధీర్ గారు 3 అని చెప్తారు. ఓకే అని చెప్పని లోపల పంపించారు. ఈ లోపల సీన్ గారు ఆలోచిస్తారు, ఓహో ఇక్కడ ఏంటంటే 12 అంటే 6, ఓహో హాఫ్ చెప్పాడు. అట్లాగే సుధీర్ కూడా ఏం చెప్పాడు, 6 అంటే 3 అని చెప్పాడు. ఓకే నన్ను 3 అడుగుతారేమో, నేను 0 అని చెప్పొచ్చి ఏదో ఏది అడిగితే హాఫ్ చెప్పేద్దాం అనుకుని ప్లానింగ్ తో వెళ్ళారు. వెంటనే సుమా గారు అడుగుతారు, ఏమని పాస్వర్డ్ అని చెప్పానని 8 అని అడుగుతారు. 8 అనగానే సీన్ గారు 4 అంటారు. అబ్బాయి చెల్లి అంటారు. లోపలికి వెళ్ళొచ్చు. ఎందుకు నాకు ఆ రోజు సీను లోపలికి పంపించాలని లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పప్పు పెట్టడం ఏంటి? ఎందుకు అడగండి మీరు కూడా. చెడిపోయినాడు తాగకూడదా చెప్పండి. చెప్పాలి ఆన్సర్. నేను 8 అంటే ఆయన 9 అని ఉండాల్సింది. సారీ కాదు,
రెండే రెండు ఆప్షన్లు మీకు, ఒకటి అయిపోయింది. సెకండ్ ఆప్షన్ 9:30 అనాలి ఆయన. రాంగ్. 9:30 అనాలి. మీకు కూడా ఛాన్స్ ఎవరికని చెప్పొచ్చు కదా సరే, మేడం. చెప్పండి. చెప్పమంటారు ఓడిపోయారా? ఓడిపోయా. మనం ఒకసారి గెలుచుకున్నాం. ఆన్సర్ ఆన్సర్ ఆన్సర్. ఆన్సర్ 12 అనే లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 6 లెటర్స్. ఓకేనా? 6 అని చెప్పి 6 లో ఎన్ని ఉన్నాయి లెటర్స్? 3. తర్వాత సుమగారిని ఎన్ని EIGHT. మళ్ళీ మీరు ఎంత చెప్పబ్బా. చెప్పాలి? అదే చెప్పాలి కౌంట్ చెప్పండి, నెంబర్ Five అని చెప్పాలా? 5 అని చెప్పాలి. Five అని అది చెప్పలేదు. నేను మా ఆవిడ వచ్చేసాను మేడం, తాగకూడదని. అందుకే అబద్ధం చెప్పాను. నాకు తెలియదు కాదు. Okay, బాగుంది. thank you అండి. ఇప్పుడు joke బాగుంది. Okay. మరి నేను కూడా అడుగుద్దా? ఓ, నాకు ఛాన్స్ ఇవ్వరా? అడగండి, come on. అదే మరి. మన విశ్వం మొత్తంలో అత్యంత వెలుగునిచ్చేవి 2 ఉన్నాయి. ఏంటో చెప్పాలి. మన విశ్వం మొత్తంలో అత్యంత అత్యంత 2 స్టార్స్ ఉన్నాయి. ఒకటి సూర్యుడు, ఎస్. ఆయన లేకపోతే మనం లేము. ఇంకొక స్టారా మన దగ్గరగా వచ్చింది ఏంటి? జూపిటరా? హే, మార్స్ కి మనం వెళ్ళాం, మనం పంపించాం. మనం పంపించాం. మీరు ఇవాళ విషయం ఏంటంటే చెప్పేనా? జబర్దస్త్కి ఒక స్టార్ ఏమో సూర్యుడు అండి, Yes అండి. ఇంకొక స్టార్ మన మదర్. ఈ స్టార్ ఇచ్చే వెలుగు కన్నా ఇంకే స్టార్ ఏ వెలుగు ఎవరికి ఇవ్వలేరు. ఓకే అండి, మీతో కోఆపరేట్. కానీ అంతకంటే మన స్టార్ మహిళ రెండోది. స్టార్ మహిళ. నేను ఎలా మర్చిపోయానండి ఈ స్టార్ ని నేను. ఓకే, ఎందుకండి జబర్దస్త్ లో వాళ్ళ ముగ్గురు వచ్చారు కదా, మైండ్ మైండ్ అయిపోయింది, మైండ్ బ్లాక్ అయిపోయింది. అందుకే మీరు చెప్పలేకపోతున్నారు ఈరోజు ఆన్సర్. వెళ్ళండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సరే, స్కోర్స్ చూద్దాం. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్ మధుడి డిషుమ్ డిష్, చింతా తక్ చితాక్ చితాక్ చింతా తక్తా, చింతా తక్ చితాక్ చితాక్ చింతా తక్తా. పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు, పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు. ముళ్ళెలా ఉంది చెప్పు, తెగుతాది ఇంకా చెప్పు. అమ్మమ్మా టెన్నిస్ అమ్మడు కోర్టంతా దున్నుడు, వంగి షాట్ కొట్టింది గ్రౌండ్ అదరగొట్టింది. అబ్బో 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 అబ్బబ్బబ్బబ్బబ్బ, దుమ్ము రేపి రెచ్చిపోయే టెన్నిస్ బంతుల పాప, ఓ టెన్నిస్ బంతుల పాప నీ బంతుల కంతటి ఊప, ఓ టెన్నిస్ బంతుల పాప నీ బంతుల కంతటి ఊప, అది అతిలి తోటల కాప నీ గుత్తుల సోకుల దీప. చింతా టక్ చితాక్ చితాక్ చింతా తక్తా, చింతా టక్ చితాక్ చితాక్ చింతా తక్తా. బాగా చేశారు. ఈ పాటని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? కీరవాణి గారు. 100% ఫిక్స్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి. ఏమే సార్, లాస్ట్ టైం మీరు అనుకున్నట్టుగా చేశారు, నేను ఒక్క మాట అనలేదు. ఈసారి మాత్రం నా మాట నగ్గాల్సిందే, బాగి నాకు చేసేయాల్సిందే. ఎరా నీ గర్ల్ ఫ్రెండ్ సప్లై చేయడానికి కూతురు కన్నట్టుంది నా పరిస్థితి. అవును, తెలియక అడుగుతున్నాను. పెద్దమ్మాయిని ప్రేమించి రెండో దాంతో పెళ్లి చేయమని అడగడానికి సిగ్గులేదు నీకు? సిగ్గుగా సార్, ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ ఉంటే ఎందుకు చేస్తాం? ఇవన్నీ ఇన్ఫర్మేషన్ లేకే కదా పెద్దమ్మాయి పెళ్లికి చిన్నమ్మాయి వచ్చింది, ఇంత గొడవ జరుగుండేది కాదుగా. అప్పుడు అది అమెరికా వెళ్ళిందిరా. అది అది రాను పోయిన ఖర్చు ₹1,00,000 అవుతుందని లోపించారు. ఇప్పుడు చూడండి సార్, నా మాటని బాగి నాకు ఇచ్చి పెళ్లి చేశాను సార్. మీ ఇంట్లోనే మీ కళ్ళ ముందు చిలకా గోరింకలా. నువ్వు గోరింకది కాదురా, గద్దా రాబందు ఆ జాతి పక్షివి. భగవంతుడా వీడిని చంపకుండా ఉండేలా సహనం ప్రసాదించు తండ్రి. మీకు బీపీ తగ్గడానికి భగవంతుడు ఏం చేశారు సార్? మంచి డాక్టర్ చూపించుకోండి సార్. మీరు విన్న సంభాషణ ఉండే సినిమా డైరెక్టర్ ఎవరు? త్రివిక్రమ్ శ్రీనివాస్. 6 పాయింట్లు అండి, తీసుకోండి. ఇప్పుడు ఇంకో పాట. రాకాసి రాకాసి నన్ను రబ్బర్ బంతిల ఎగరేసి, పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి, రాకాసి రాకాసి నన్ను రబ్బర్ బంతిల ఎగరేసి.
తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పబాకే కుక్క పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సబ్బగున్న ఉప్పు లేని సాపగూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని యవ్వనం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం కానీ ఈ రోజు భగిని హస్త భోజనం సందర్భంగా మీ సోదరులందరికీ సోదరీమణులందరికీ కూడా మీరు చాలా ఆనందాన్ని కలిగించారు. థ్యాంక్స్. ఈ పాట పాడింది ఎవరు? ఎన్టీఆర్. 6 పాయింట్లు మీకు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. వరంగల్ మహిళలారా, మిమ్మల్ని కలవడానికి మా స్టార్ మహిళ టీం మీ ఊరు వస్తుంది. అక్టోబర్ 25వ తేదీ వరంగల్ సెలక్షన్స్ జరుగు ప్రదేశం తారా గార్డెన్ NIT కాలేజ్ దగ్గర హనుమకొండ. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయి రా. శుభ సంకల్పం సినిమాలో హీరో ఎవరు? కమల్ హాసన్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. 6 పాయింట్లు. ఎవరెవరి దగ్గర తీసుకోవాలి పాయింట్లు కూడా మీరే చెప్పండి. సీను సిద్ధప్ప సీను. ఎంత ఎంత తీయమంటావు? 3, 2, 1 ఎంత? 3 చేసుకో. ఇంకెందుకు ఆత్రంగా ఉన్నాడు కుర్రాడు. 3 సీను, ఎందుకు నువ్వు నచ్చావు సీను? నచ్చాను, నిజంగా నచ్చాను మేడం. 3 శ్రీనివాస్ గారు. 2 రామ్ ప్రసాద్. 1 కమల్ హాసన్ కి ఎంతమంది కుమార్తెలు? కూతుర్లు ఎంతమంది? 2 లెక్క పెట్టుకుంటున్నావేంటి? తనకేం పర్సనల్ తెలిసేమో మరి. ఓకే, కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ 6 పాయింట్లు వచ్చాయి, తీసుకోండి. శృతి హాసన్, అక్షర హాసన్ తీసుకోండి. శ్రీనివాస్ 1 ప్రసాద్ 2 రామ్ ప్రసాద్ 2. థ్యాంక్ యూ. సుధీర్ 1. నాగార్జున బొట్టు సీను అనే పాత్ర ఏ సినిమాలో చేశారు? సూపర్ 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 వాళ్ళకి సూపర్ ఏవో నక్కింగ్. తీసుకోండి 6 పాయింట్లు. సతీష్ 3 శ్రీనివాస్ 2 రామ్ ప్రసాద్ 1. రామాయణం ప్రకారం రాముడు చెట్టు చాటు నుంచి బాణం వదిలి ఎవరిని చంపాడు? సుగ్రీవుడికి రాజ్యం అప్పచెప్పడం కోసం వాలిని ఆయన చెట్టు వెనక నుంచి చంపడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ అండి. 6 పాయింట్లు. సుగ్రీవుడి తరపున వాలిని చంపారు. కరెక్ట్. దగ్గర 1 రామ్ ప్రసాద్ 1 శ్రీను దగ్గర 2 ప్రియా 3 సుధీర్ 1. కొంచెం తెలవబోతుంది. మీరు కాదు. ఖైదీ సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. 6 పాయింట్లు తీసుకోండి. సతీష్ గారు 3 ప్రసాద్ గారు 3. కుక్కలకి వెనక పాదాల్లో ఎన్ని వేళ్లు ఉంటాయి? ఆప్షన్స్ A4 B6 4. కరెక్ట్ ఆన్సర్. కుక్కలకి ముందు పాదాల్లో 5 వేళ్లు ఉంటాయి, వెనక పాదాల్లో 4. తీసుకోండి. శ్రీనివాస్ గారు 2 రామ్ ప్రసాద్ గారు 1. అన్నావంటే ఎదురవనా, అన్నిపై ఉన్నావంటే నిదరవనా. ఆగమనం అంటే సాధారణ వాడుకలో ఏమిటి? రావడం. ఓకే, రావడం కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. వాసవి గారు 1 రామ్ ప్రసాద్ గారు 1 లలిత గారు 2 రాధా గారు 2
భూమి మీద నివసించే క్షీరదాలలో అతిపెద్ద కళ్ళు ఉన్న జంతువు ఏది? క్షీరదం అంటే పాలిచ్చేటువంటి జంతువులు, మ్యామల్స్. ఆప్షన్ తీసుకోలేదు. సో నివసించేటువంటి క్షీరదాల్లో అతిపెద్ద కళ్ళు ఉన్నది తిమింగలం అని మీరు అనుకుంటున్నారు. తప్పు సమాధానం గుర్రం. గుర్రం. కంత్రి సినిమాలో హీరోయిన్ ఎవరు? హన్సిక. ఓకే తీసుకోండి 6. లలిత గారు 3, రాధ గారు 3. పురాణాల ప్రకారం ఇంద్రుడి ఏనుగు పేరు ఏమిటి? ఐరావతం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. శ్రీనివాస్ గారు 3. 20 కనిపిస్తున్నాయి. 2. సుధీర్ మహాభారతం ప్రకారం బలరాముని తండ్రి ఎవరు? గూగుల్. ఏ సుధాముడు, బి వసుదేవుడు. వసుదేవుడు. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు. కరెక్ట్. బలరామకృష్ణులు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ రమ్యకృష్ణ, బి ప్రియారామన్. రమ్యకృష్ణ ఓకే చేయండి, చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు. రామ్ ప్రసాద్ 1, సతీష్ 1, ప్రసాద్ 1. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. వరంగల్ మహిళలారా, మిమ్మల్ని కలవడానికి మా స్టార్ మహిళ టీం మీ ఊరు వస్తుంది. అక్టోబర్ 25వ తేదీ వరంగల్ సెలక్షన్స్ జరుగు ప్రదేశం తారా గార్డెన్ NIT కాలేజ్ దగ్గర హనుమకొండ. భగ్ని హస్త భోజనం సందర్భంగా సోదరులు సోదరీమణులకు ఇచ్చేటువంటి కానుకలు. రండి. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన, కలతై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా, చిటి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిటి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. చూపులోన దీపావళి, నవ్వులోన రంగోళి, పండుగలు నీతో రావాలి, నా గుండెలోన వేడుక కావాలి. రూపులోన దొంగలు తల్లి, మాట పాలు మల్లి, రామునింట ప్రేమలు పంచాలి, ఆ సీతలాగా పేరుకు రావాలి. చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిట్టి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం
మీరా జాస్మిన్. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు మీరా జాస్మిన్ కాంబినేషన్ లోనే గోరింటాకు సినిమా వచ్చింది. అన్నా చెల్లెల అనుబంధానికి మంచి సినిమా. 6 పాయింట్లు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చిత్రం. మంచు లక్ష్మి. ఓ ఎస్, మంచు లక్ష్మి కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. కమాన్, రెడీ. మనోజ్, మంచు మనోజ్ గారు. రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. త్రిష. కరెక్ట్ ఆన్సర్. త్రిషానే 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. మోహన్ బాబు గారు. పాయింట్లు. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్. వరంగల్ మహిళలారా, మిమ్మల్ని కలవడానికి మా స్టార్ మహిళ టీం మీ ఊరు వస్తుంది. అక్టోబర్ 25వ తేదీ వరంగల్ సెలక్షన్స్ జరుగు ప్రదేశం తారా గార్డెన్ NIT కాలేజ్ దగ్గర హనుమకొండ. ఈ రోజు భగిని హస్త భోజనం కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సిస్టర్స్ వాళ్ళ బ్రదర్స్ కి భోజనాలు పెడతారు. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి మణిదీపం ఈ రూపం, ప్రేమకు ప్రతిరూపం. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. రాముడు అడవికి వెళ్ళేనా, నువ్వే అన్నై ఉండుంటే యేసు సిలువ మోసేనా. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, మీరు ఆట ఆడే ముందు ఇది బ్యాలెన్స్ చేసిన తర్వాతే ఆడాలి, లేకపోతే పాయింట్లు రావు. సో సిస్టర్స్ ఆడతారు, అక్కలు చెల్లెళ్ళు ఆడతారు. ఓన్లీ ఆడవాళ్లే ఆడండి, మగవాళ్ళు సజెషన్స్ మాత్రమే. ఆ తర్వాత ఇక్కడ ఆట. ఇక్కడ కొంచెం వస్తారా, అక్కడి నుంచి ఉంటారా మీరు ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు సిస్టర్ ఇక్కడి నుంచి ఉంటే బ్రదర్ ఏమో అక్కడి నుంచి ఒక గోలీ వేయండి. అది
ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఈ మార్క్ మీకు తెలుసా ఏంటంటే మా స్టార్ మహిళలో చరిత్ర ఏంటంటే నేను ఎప్పుడైనా ఏదైనా గేమ్ బాగా ఆడితే పార్టిసిపెంట్స్ ఆడలేరు. అదృష్టం కొద్ది ఇది పడలేదు, మీరు ఆడతారు. 1 2 3 గో. గోళీలు పడ్డాయి, అందులో దానికి 30 పాయింట్లు. ఇది బ్యాలెన్స్ చేసినందుకు 20, టోటల్ 50 అండి. ట్రావెలింగ్ సెట్. 1 2 3 గో. ఆ 4కి 24 ప్లస్ 20 44 పాయింట్లు టోటల్ గా. తీసుకోండి ఒక కార్డు. మీకు హండీ సెట్ వచ్చింది. థ్యాంక్ యూ. 1 2 3 గో. నాలుగు 24 ప్లస్ 20 44. తీసుకోండి. మీకు కూల్ బాక్స్. 1 2 3 గో.
మీకు 6 26 టోటల్ పాయింట్స్. డిన్నర్ సెట్ వచ్చింది. 1 2 3 గో. మూడిటికి 18 ప్లస్ 20 38 పాయింట్లు. అండ్ శాండ్విచ్ టోస్టర్ మీరే లీడ్ లో ఉన్నారు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు లీడ్ లో ఉన్నది రాధా ప్రసాద్ గారు. మీ టార్గెట్ 46. అంటే మినిమం అందులో మీరు 5 బంతులు వేయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 ఆ లాస్ట్ ఒకటి టైం అయిపోయింది. 36 ప్లస్ 20 56 పాయింట్స్ తో విన్ అయ్యారు. మీకు రైస్ కుక్కర్ వచ్చిందండి. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో ఈ రోజు స్టార్ సోదరి స్టార్ సోదరుడు వాసవి శ్రీను. Everybody, 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 rock your body. Hey, చూసుకో రాసిను గాడి వేడి. Stop the freak, 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 stop the freak. హటో యార్ ఏ తినేందుకు ఫుడ్ ఎందుకు జనాలలో బెదురు బిర్యానీ రా బ్రదరు